అందరికీ నమస్కారం. ఈరోజు మన క్యాంపస్కి వచ్చినటువంటి మిత్రులు, రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి యూనివర్సిటీ తరఫున, ఇక్కడి ఉద్యోగులు విద్యార్థుల తరఫున నేను స్వాగతం పలుకుతున్నాను. మీరు అతి తక్కువ సమయంలో ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ విశ్వవిద్యాలయం పట్ల మొదటి నుంచి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం కలిగినటువంటి విద్యావేత్త, కార్యశూరుడు పొన్నం ప్రభాకర్ వాళ్ళ ఇక్కడికి రావడం అనేది ఒక గొప్ప అనుభూతి నాకైతే ప్రత్యేకంగా. అంతేకాకుండా మొదటి నుంచి కూడా రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ విలువల పట్ల ఒక స్పష్టత కలిగినటువంటి విద్యార్థి నాయకుడిగా జీవితాన్ని ప్రారంభించి ఇవాళ రాష్ట్ర మంత్రివర్యులుగా ఉన్నటువంటి ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు. సార్, ఇవాళ గత 10 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల పాటు మహనీయుల జయంతి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పింది. కానీ ఈ విశ్వవిద్యాలయం ఈ నెల 5వ తారీఖున బాబు జగజీవన్ రామ్ గారి జయంతి నుంచి మొదలు ఇవాల్టి వరకు, రేపటి వరకు 14 ఏప్రిల్ వరకు సామాజిక సాధికారత ఉత్సవాల పేరుతోటి మేము 10 రోజుల పాటు చాలా ఘనంగా అనేక కార్యక్రమాలను రూపొందించాం. ఇందులో సెమినార్లు ఉన్నాయి, వర్క్షాప్లు ఉన్నాయి, క్విజ్ కార్యక్రమాలు ఉన్నాయి. వాటితో పాటు లెక్చర్స్ కూడా, సిరీస్ ఆఫ్ లెక్చర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విశ్వవిద్యాలయం వ్యక్తి యొక్క సాధికారతతో పాటు సామాజిక సాధికారతకి గత 40 సంవత్సరాలుగా మేము కృషి చేస్తున్నాం. ఇప్పటి వరకు దాదాపు 6.5 లక్షల మందిని మేము గ్రాడ్యుయేట్స్గా తయారు చేసినాం. ఇప్పుడు కూడా ఐజాన్ టుడే కూడా ఒక 5 లక్షల మంది రకరకాల కోర్సుల్లో ఎన్రోల్ చేసుకుని ఉన్నారు. వీరిలో మెజారిటీ అంటే 6.5 లక్షల మందిలో నేను అనుకోవడం కనీసం 5.5-6 లక్షల మంది ఇటువంటి సామాజిక వర్గాల నుంచి, మహిళలు, మిగతా వాళ్ళ నుంచి, బలహీన బడుగు వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నారు. కాబట్టి ఈ ఉత్సవాలు మాకు స్ఫూర్తినిస్తాయి. మేము మళ్ళీ మా లక్ష్యం దిశగా రీడెడికేట్ అవ్వడానికి తోడ్పడతాయి. మీ అందరి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈసారి మాకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఒక స్పెషల్గా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని, దానికి ఒక 10 కోట్లు ఇవ్వడమే కాకుండా ఇంకొక 15 కోట్లు, మొత్తం 25 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి గత 20 ఏళ్ళుగా, 15 ఏళ్ళుగా కనీసం ఎప్పుడూ లేనంత ప్రోత్సాహం మాకు లభించింది. అయితే వాటిని విడుదల చేయడంలో జాప్యం జరగకుండా మీరు చూడవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఇన్ఛార్జ్ మంత్రి కూడా మీరు, కాబట్టి అది నాకు అటువంటి భరోసా ఉంది. ఖచ్చితంగా ఎటువంటి అడ్డంకులు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. మరొకసారి మీరు ఇక్కడికి వచ్చినందుకు స్వాగతం తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో ఇప్పుడు మినిస్టర్ గారు మాట్లాడిన తర్వాత దీన్ని మనం అందరం సామూహిక పఠనం, రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటిది మన రాజ్యాంగానికి అర్థం పట్టడమే కాకుండా మన దేశ లక్ష్యానికి, ప్రభుత్వ లక్ష్యానికి కూడా దిశానిర్దేశం చేసేటువంటి ఒక మంత్రవాక్యం లాంటిది. దీన్ని నిజానికి ప్రతి ఒక్కరు, ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. భారతదేశంలో గత కొద్ది కాలంగా రాజ్యాంగ పరిరక్షణ పెద్ద ఎత్తున ఉద్యమంలాగా జరుగుతూ ఉంది. మీరు మొన్న చూసినారు, గత పార్లమెంట్లో ప్రతి ఒక్క ఎంపీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ప్రమాణ స్వీకారం చేసినటువంటిది. రాజ్యాంగాన్ని కాపాడుకుంటూనే దేశాన్ని కాపాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ముందుగా ఈ సందర్భంగా 1-2 మాటలు మాట్లాడవలసిందిగా మంత్రివర్గం కోరుతాను. వైస్ ఛాన్సలర్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ శ్రీ గంటా చక్రపాణి గారికి, ప్రొఫెసర్, స్టాఫ్, విద్యార్థులందరికీ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా రాజ్యాంగానికి సంబంధించి, రాజ్యాంగం అంటే కనబడినటువంటి ఒక మన కవర్ రక్ష. రాజ్యాంగం గురించి
మనకు ఏ విధమైనటువంటి సంరక్షణ ఇస్తుంది, ఆ రాజ్యాంగాన్ని ఒకవేళ ఉల్లంఘిస్తే మారుస్తే హక్కులు ఏ విధంగా పోతామనేటువంటి ఒక పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో మనందరం కూడా రాజ్యాంగం గురించి తెలుసుకుంటూ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, ఎందుకంటే మనందరికీ స్వతంత్ర ఉద్యమం లోపల పాల్గొనే అవకాశం లేకపోయిండొచ్చు, వయసు రీత్యా ఆనాడు జరిగిన ఉద్యమంలో మనం ఎవరం కూడా జన్మించలేము కాబట్టి. కానీ ఈరోజు తెలంగాణ ఉద్యమం వచ్చింది, అందులో కొంతమంది పాల్గొన్నారు. ఈరోజు మరొకసారి ప్రజాస్వామికంగా భారతదేశ వ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్యం నిలవాలంటే ప్రజలు స్వేచ్ఛగా అన్ని రకాల భారత రాజ్యాంగంలో రూపొందించబడినటువంటి అన్ని హక్కులను యథావిధిగా స్వేచ్ఛగా పొందాలంటే భారత రాజ్యాంగం 10 కాలాల పాటు నిలవాలి. ఈ స్వేచ్ఛా జీవితాలు కొనసాగించుకోవాలనుకుంటే కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ నెలలో మహానుభావులు జన్మించినటువంటి నెల ఇది. 5 తారీఖు నాడు బాబు జగజీవన్ రామ్ గారు అయితే, 11 నాడు జ్యోతిబా ఫులే గారు, 14 నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ముగ్గురు కూడా సామాజిక శాస్త్రవేత్తలుగా సామాజిక న్యాయానికి సంబంధించి ఈ యొక్క దేశంలో కొన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులు ప్రజాస్వామికంగా పోరాడి తీసుకొచ్చినటువంటి ఈ ముగ్గురు వ్యక్తులకు సంబంధించినటువంటి ఈ వారం 10 రోజుల లోపల మనం సామాజిక సాధికారికత ఉత్సవాలను జరుపుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు గత 10 రోజులుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ యూనివర్సిటీ యొక్క స్ఫూర్తిని మొత్తం యావత్ తెలంగాణలో ఉన్న విద్యార్థి లోకానికి సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తూ వారికి సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు. యూనివర్సిటీ ముందు నుంచి కూడా దాదాపు మీరు చెప్పినట్టుగా లెక్కలుగా అనేక మందిని ఉత్తీర్ణులు కావడానికి, పట్టభద్రులు కావడానికి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కావడానికి ఉపయోగపడింది. ఇప్పుడు కూడా చదువుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా అనేక రకాల మీరు శిక్షణ ఇచ్చి వారు పట్టభద్రులు కావడానికి, వారి జీవితాల్లో ఏర్పరచుకోవడానికి ఉపయోగపడుతూ ఉంది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ యూనివర్సిటీ అభివృద్ధికి సంబంధించి మనుగడ భవిష్యత్తులో ఇంకా మరింత సమర్థవంతంగా మీ యూనివర్సిటీ యొక్క సేవలు ప్రజలకు రావడానికి సంబంధించిన నిధుల కేటాయింపు కానీ తదితర అంశాలు తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా కానీ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా యూనివర్సిటీ ఈ పరిధిలోనే ఉంది కాబట్టి ఎప్పుడైనా వ్యక్తిగత స్నేహితునిగా, ప్రభుత్వ ప్రతినిధిగా ఎప్పుడైనా మీరు ఈ యూనివర్సిటీ సమస్య ఏదున్నా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడానికి నన్ను వారధిగా ఉపయోగించుకోవచ్చనే మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, తప్పకుండా అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న యూనివర్సిటీ మనం అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకున్నాం. స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోయే సందర్భంలో ఈ సామాజిక సాధికారిక ఉత్సవాలు ఉపయోగపడ్డాయి. తప్పకుండా భవిష్యత్తులో ఈ యూనివర్సిటీ సేవలు మరింత ఇంకా విద్యార్థులు ఉపయోగించుకునేటువంటి విధంగా కార్యాచరణ తీసుకుంటారు అనేటువంటి ఆకాంక్షని సందర్భంగా వ్యక్తం చేస్తూ మరొక్కసారి అందరం మనం రాజ్యాంగ ప్రియాంబుల్ని చదువుకుంటూ మనం రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం. రాజ్యాంగాన్ని ఎటువంటి ఆపద రానివ్వం. ఇది మన సామాజిక బాధ్యత భారత పౌరుడిగా. ఎందుకంటే రాబోయే తరాలు ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయో తెలియదు కాబట్టి అందరికీ రాజ్యాంగం గురించి అవగాహన కల్పిస్తూ రాజ్యాంగం ఇచ్చేటువంటి హక్కుల్ని ఏ విధంగా మనకు ఒక కవర్లాగా ఉపయోగపడతామో, ఎటువంటి స్వేచ్ఛ జీవితాన్ని ఉపయోగించుకుంటున్నామో ఈ సందర్భంగా మనందరం మరొక్కసారి భవిష్యత్ సమాజానికి చెప్పే ప్రయత్నం జరగాలని కోరుకుంటూ మీ అందరికీ సందర్భంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారత రాజ్యాంగ పీఠిక. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ఆరాధనల స్వాతంత్రాన్ని, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రతత్వాన్ని పెంపొందించడానికి మన ఈ రాజ్యాంగ పరిషత్తులో 1949 నవంబర్ 26వ తేదీ ఎంపిక చేసుకొని
శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం. జై భీమ్ జై భీమ్. జై భీమ్ జై భీమ్. జై భీమ్ జై భీమ్. జై జై భీమ్ జై జై భీమ్. రక్షిద్దాం రక్షిద్దాం భారత రాజ్యాంగాన్ని రక్షిద్దాం, రక్షిద్దాం, రక్షిద్దాం. భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, రక్షించుకుందాం. రాజ్యాంగాన్ని రక్షిద్దాం.